యేసును మనము నీతిగా ధరించుకున్నాం. తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో ప్రాక్టికల్ లైఫ్‌లో దుష్టుడు మనల్ని ఎన్నిసార్లు పడద్రోసినా మనం మళ్ళీ స్ప్రింగ్ డాల్ లాగా మళ్ళీ లేస్తున్నాం. కొన్ని రకాల బొమ్మలు ఉంటాయి ఇలా నిలబడతాయి. దాన్ని మనం పిడికిలి బిగించి గట్టిగా గుద్దితే అది పోయి నేలకు తగులుకొని మళ్ళీ లేచి నిలబడుతుంది. ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ లేస్తుంది. గ్రావిటేషన్ ఆధారం చేసుకొని దాని లోపల అడుగున ఒక ఏదో అమరుస్తారు ఆ తయారీదారులు. ఆ గ్రావిటేషనల్ దాన్ని బట్టి ఆ గరిమనాభి రేఖ అంటారు. ఆ రేఖను బట్టి అది మళ్ళీ లేస్తూ ఉంటుంది, మళ్ళీ లేస్తూ ఉంటుంది, మళ్ళీ లేస్తూ ఉంటుంది, మళ్ళీ లేస్తూ ఉంటుంది. అలాగే నీతిమంతుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు ఎప్పుడు కూడా లేచి నిలబడాలనే ఆశ కలిగి ఉంటాడు. అది నీతిమంతుని లక్షణం. ఎన్నిసార్లు పడినను మళ్ళీ లేస్తాను అనే తీర్మానం నీతిమంతుని లక్షణం. అలాంటి నీతిమంతుడట విజ్ఞాపన చేస్తే మనఃపూర్వకంగా చేస్తాడట. ఏదో సగం మనస్సుతో చెయ్యడు, పూర్తి మనస్సుతో చేస్తాడు. నాకు ఇది కావాలంతే, ఇది తప్ప ఇంకేం అక్కర్లేదు, ఇది పొందేదాకా నేను వదిలిపెట్టను. ఈ మనవిని నేను దేవుని దగ్గర మంజూరు చేయించుకోవడమే నా జీవిత ధ్యేయం. పొందుతాను, లేకపోతే అడుగుతూ చచ్చిపోతానంతే, నేను వదిలేది లేదు అని మనఃపూర్వకంగా చేస్తాడు ప్రార్థన. ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నాను, ఇస్తాడు లేకపోతే లేదు, నేనేం చేసేది అని అంత నిర్లక్ష్యంగా ప్రార్థన చేయడు. నాకు ఇవ్వు నాయన, లేకపోతే నా ప్రాణం తీసుకో అనే పట్టుదలతో ప్రార్థన చేస్తాడు. అది బహుబలమైన ప్రార్థన అయి ఉంటుందట. దేవునికి స్తోత్రం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. దేవునికి స్తోత్రం. క్రీస్తును ధరించుకున్న వాని ప్రార్థన అని అర్థం. నీతిమంతుని ప్రార్థన అంటే ఏ మచ్చలేనటువంటి పరిపూర్ణ పరిశుద్ధత కలిగిన వాని ప్రార్థన అని అర్థం కాదు. ఎందుకంటే ఏలియాను మళ్ళీ మనలాంటి స్వభావం గలవాడే అని చెప్పాడు. మనం ఎలాంటి స్వభావం గలవాళ్ళము 3:2లో చెప్పాడు యాకోబు. గనక నీతిమంతుడు అనే పదానికి అర్థం మనం వేరుగా చెప్పుకోవాలి. నీతిమంతుడు అంటే మచ్చలేని జీవితం కలిగిన వాడని కాదు కాదు కాదు. అలాగైతే మరి ఏలియా మచ్చలేని వాడైతే మనలాంటి స్వభావం గలవాడు కాదు. మనలాంటి స్వభావం గలవాడైతే గనక ఆయనలో కూడా అనేక సార్లు తొట్టిన పరిస్థితి ఉంటుంది. అనేక సార్లు తొట్టిల్చుంటే మరి నీతిమంతుడు ఎలాగయ్యాడు అంటే క్రీస్తును ధరించుకున్నందువల్ల, దేవుని కృపచేత నీతిమత్వమునందుట. ఆ అనుభవం ఉంది ప్రవక్తలందరికీ. ప్రవక్తలందరూ ఎవరనుకున్నారు? పాత నిబంధన యుగములో కొత్త నిబంధన ప్రమాణాలలో జీవించిన వాళ్ళు. పాత నిబంధన కాలంలో బ్రతికారు, కానీ కొత్త నిబంధన సిద్ధాంత ప్రకారం బ్రతికారు. కృప యేసుక్రీస్తు ద్వారా కలిగిందట. ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది, కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగినాయి. కానీ ధర్మశాస్త్ర కాలంలో జీవించిన దావీదు కృపను గురించి ఎక్కువ పాడాడు. యెహోవా కృప నిరంతరం ఉండును, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. కృప 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 కృప. నీకెలా తెలుసు కృప? అప్పటికి ఇంకా యేసుక్రీస్తు రాలేదు కదా. తెలుసు. ధర్మశాస్త్ర కాలములో బ్రతికారు, కానీ ధర్మశాస్త్రము క్రింద బ్రతకలేదు. దేవుని కృపలో వాళ్ళందరూ జీవించారు. అందుకే దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు, ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు, నీ ప్రార్థన కూడా వింటాడు. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమై ఉంటుంది. రక్షకుడైన దేవుడే నన్ను నీతిమంతునిగా తీర్చాడు అనే ధైర్యంతో ప్రార్థన పైకి వెళుతుంది.
అంతేకాదు ఏలియా ప్రార్థన జాతి కోసం చేశాడు, తన కోసం తాను చేసుకోలే. తన కోసం ఏం అడగలేదు ఆయన. నాకు రథం కావాలి, రాజ్యం కావాలి, వెండి బంగారాలు కావాలి, ధనము కావాలి అని ఏమి అడగలేదు ఆయన. ఇశ్రాయేలు బాగుండాలి తండ్రి, నీ ప్రజలు, నీ జనాంగము ఐగుప్తులో నుండి వాళ్ళని విమోచించి ఎక్కడి దాకా తీసుకొచ్చావు, ధర్మశాస్త్రం ఇచ్చావు, అద్భుతాలు చేసావు వాళ్ళ కొరకు. భూమి మీద ఏ ప్రజల కొరకు నువ్వు చేయలేని కార్యాలు వాళ్ళ కొరకు నువ్వు చేశావు. ఏ జనాంగపు చరిత్రలోనూ జరగని మహాద్భుతాలను ఇశ్రాయేలు జనాంగంలో వాళ్ళ చరిత్రలో చేశావు. ఇంకెవరికున్నది? పైనుండి దేవుడు దిగి వచ్చి తన వ్రేలుతో బండల పలక మీద, రాతి పలకల మీద రాసి ఇచ్చిన ధర్మశాస్త్రం ఏ జనాంగానికి ఉన్నది? ఒక్క ఇశ్రాయేలుకే ఉంది కదా. అంత గొప్ప జనాంగం ఇవాళ బయలుదేవతను ఆరాధిస్తున్నారు, ఆశేరాదేవ అంటారు, విగ్రహాలను మొక్కుతున్నారు. ఇది ఎంత దారుణం! వీళ్ళకి బుద్ధి రావాలి తండ్రి. ఓ పని చేయను ఆయన, మామూలుగా చెప్తే వినే రకం కాదు వీళ్ళు. కడుపు మాడితే కానీ వినరు. వర్షాన్ని బంధించేసాయి. పంటలు పండకపోతే, వానలు కురవకపోతే, తిండి గింజలు దొరక్కపోతే, కరువు వస్తే, కడుపు కాలితే అప్పుడైనా మంచి దారికి వస్తారు తండ్రి. వాళ్ళు మారు మనసు పొందాక అప్పుడు ఇద్దు కానీ వర్షం అని పట్టుదలతో ప్రార్థన చేశాడు, ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలిగినగా దేవుడు విన్నాడు. ఏమయ్యా, జాతి రక్షణ కొరకని ప్రార్థన చేయమని చేస్తున్నావు, జాతి రక్షణ కొరకు నన్ను కార్యం చేయమంటున్నావు, అంత పెద్ద నీతిమంతుడువా నువ్వు అంత పర్ఫెక్టా అని అనలేదు దేవుడు. నిన్ను కూడా అన్నాడు. మన దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తే నేను అంగీకరిస్తాడు. దేవుని సమాజంలో ఉజ్జీవం కొరకు ప్రార్థన చేస్తే అంగీకరిస్తాడు. ఏ మాత్రము సందేహం లేకుండా మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ఇవ్వడు? ఇవ్వాలంతే. బైబిల్లో ఎలాంటి దేవుడిగా కనబడుతున్నావో అలాంటి దేవుడిగా వచ్చి మా దేశంలో కనబడు, మా దేశ ప్రజలకు కనబడు. నిన్ను నీవు బయలుపరుచుకో, నీ కార్యాలు బలంగా జరిగించు, అందరి మనోనేత్రాలు తెరువు. నీకేం కావాలి కుమారుడా అంటాడు. నాకేం కావాలయ్యా, రక్షణ ఇచ్చావు, ఇంత అన్నం పెడుతున్నావు, ఇంకేమన్నా ఇవ్వాలని నీకుంటే ఇవ్వు, కానీ నాకైతే ఆశలు లేవు. నా ఆశ ఒకటే, నా దేశం రక్షణ పొందాలి. సువార్తను వ్యతిరేకిస్తున్న వాళ్ళ కళ్ళు నువ్వు తెరవాలి, పరిశుద్ధాత్మ బలంగా దిగి రావాలి. వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకనాటి సౌలులాగా రక్షణ పొంది నీ సాక్షులు కావాలి, హతసాక్షులు కావాలి. అలాంటి ప్రచండమైన భీకర కార్యం నువ్వు చేయాలి. పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించు తండ్రి అని మనం అడిగితే మన యోగ్యతను ఎంచడు ఆయన. మన యోగ్యతను, మన నీతిని, మనలోని తొట్టుపాటును లెక్కలు కట్టడు ఆయన. నీ మనస్తత్వం చాలరా నాకు. ఆ బొమ్మలాగా ఎన్నిసార్లు గుద్ది పడేసిన మళ్ళీ పైకే లేస్తున్నావు చూడు. పరిశుద్ధత అంటే నీకు ఇష్టం, నాకు తెలుసు. అదే నీకున్న క్వాలిఫికేషన్, నా దృష్టిలో అదే నీకున్న యోగ్యత. ఏం కావాలి చెప్పు? దేశ రక్షణ కావాలా? నిజంగా నువ్వు కోరుకుంటున్నావా? అయితే ఇచ్చేస్తాను. ఎవరిని గద్దించాడు, ధారాళముగా ఇస్తాడు. ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఇవాళ ప్రేరేపిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, గతాన్ని తలుచుకొని కురిగిపోకండి. అసలు వెనక్కి చూడనే వద్దండి. అసలు క్రైస్తవుడి లక్షణమే కాదు అది. వెనుకున్న వాటిని మర్చిపోవాలి. అది మంచిది కానీ చెడ్డది కానీ. దేవుడు చేసిన మేళ్ళు మాత్రమే జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతలు అవి గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో చేదు అనుభవాలని మర్చిపోవాలి. ఈరోజు ఫ్రెష్ డే ఇన్ యువర్ లైఫ్. ఏలియావైపో, ఏలియావైపో. ధైర్యం తెచ్చుకొని ప్రార్థించు. దేవుడు నిన్ను తనకు మహిమకరమైన సాధనంగా వాడుకుంటాడు. మనం మాత్రం పట్టుదల విడవద్దు.
మన దేశం మీదకి దేవుని పరిశుద్ధాత్మ దిగి రావాలి. మన దేశంలో క్రైస్తవ సమాజం మీదకి పరిశుద్ధాత్మ బలంగా దిగి రావాలి. దేవుడు జోక్యం చేసుకోవాలి. మన దేశ రాజకీయాలలో దేవుడు జోక్యం చేసుకోవాలి. అన్ని డినామినేషన్ల సంఘ పరిపాలనలో దేవుడు జోక్యం చేసుకోవాలి. అన్ని డినామినేషన్ల యొక్క సిద్ధాంత బోధనలలో దేవుడు జోక్యం చేసుకోవాలి. దేవుడు దిగిరానంత వరకు ప్రతి ఒక్కడు మాట్లాడుతుంటాడు. ఎవడికి తోచిందో వాడు మాట్లాడుతాడు. దేవుడు దిగొచ్చిన తర్వాత వీడు మాట్లాడడం ఉండదు. దేవుని దారికి వస్తాడు, లేకపోతే చస్తాడు, అంతే. సత్యమే సత్యమే ఘనపరచబడుతుంది, వర్ధిల్లుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రానంత వరకు మనకు డిబేట్లు కావాలి, వాదోపవాదాలు కావాలి, ప్రశ్నోత్తరాలు కావాలి. దేవుడు వచ్చిన తర్వాత ఇదేమక్కర్లేదు. అందరి కళ్ళు తెరుస్తాడు, అందరికీ సత్యం అర్థమవుతుంది. ఒప్పుకున్న వాళ్ళు దీవించబడతారు, ఒప్పుకోని వాళ్ళు మట్టిలో కలిసిపోతారు. సంఘం పరిశుద్ధమవుతుంది, దేశము దీవించబడి ధన్యమవుతుంది. మనం ప్రార్థన చేద్దాం. మన బాధ్యతగా సువార్త ప్రకటిస్తున్నాం, మన బాధ్యతగా సంశయాలు నివృత్తి చేస్తున్నాం. మానవ ప్రయత్నం కొనసాగిద్దాం, కానీ దేవుని జోక్యం కొరకు మాత్రం ఏలియాలాగా పట్టుదలతో, ఆసక్తితో మానక ప్రార్థన చేద్దాం. మన బ్రతుక్కు ఇదే గురి, మన జీవితానికి ఇదే ప్రధానమైన లక్ష్యం, మన జీవితంలో ఇదే ప్రధానమైన కార్యక్రమం. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన పరాక్రమం. ప్రార్థన పట్టుదల వదలకుండా మనం కొనసాగిద్దాం. ఏలియా ప్రార్థనకు దిగి వచ్చిన దేవుడు ఇవాళ మన ప్రార్థనకు తప్పకుండా దిగి వస్తాడు. మనం మంచోళ్ళమని కాదు, ఆయన మంచివాడు గనక దిగి వస్తాడు. ఆయన దయామయుడు గనక దిగి వస్తాడు. ఆయన కృపగలవాడు, దయగలవాడు గనక దిగి వస్తాడు. ధైర్యం తెచ్చుకొని పట్టుదలగా, మనఃపూర్వకంగా, బలంగా ప్రార్థన చేద్దాం. మన దేశ స్థితిగతులు మారాలంటే, భారతీయ క్రైస్తవ సమాజం యొక్క స్థితిగతులు మారాలంటే ఆ దేవుడు దిగి రావలసిందే. రోషము గలవాడే ఆయన దిగి రావాలి. ఇంకేం చేస్తాము? ఇంకేం చేయగలం మనం? వేరే దారి ఏముంది మన ముందు? ఏదైనా ఉందా? వేరే పరిష్కారం ఉందా? లేదు. ఆయన రావటమే పరిష్కారం. కనుక ఆయన వచ్చిందాక మనం ప్రార్థన చేయటమే మన కర్తవ్యం. కనుక ప్రియులారా, నన్ను నేను ఈరోజు మళ్ళీ ప్రతిష్ఠించుకుంటున్నాను. మిమ్మల్ని మీరు కూడా ప్రతిష్ఠించుకోండి. మనకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ సందేశం పంచుకొని వాళ్ళని కూడా రేపుదాం. ప్రార్థన బృందాన్ని అధికం చేద్దాం. జూమ్ యాప్లో 500 మంది వరకు రావడానికి అవకాశం ఉంది మనం తీసుకున్నటువంటి డొమైన్లో. కమాన్, లెట్ us invite minimum 500 people to pray every night. Our nation will definitely see a great revival. త్వరలోనే ముఖాముఖి మనందరం కలుసుకొని కూడా వేల సంఖ్యలో విజ్ఞాపన చేయడానికి మరొక ప్రార్థనా కూటాన్ని నేను పిలువబోతున్నాను, ఆర్గనైజ్ చేయబోతున్నాను. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన కొరకు అన్ని డినామినేషన్లను కలిపి మనం ఒక చోట సమావేశపరచగలిగితే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. అన్ని డినామినేషన్ల సమైక్య ప్రార్థన కొరకు మనం చేస్తున్న ప్రయత్నం ఫలించాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారానే ఇది సాధ్యం. ప్రభునందు ప్రియులారా, ఇంకా నేను ప్రసంగించటం మానేస్తాను, మీకు ప్రార్థనకు సమయం ఇస్తాను. నేను కూడా మీతో ప్రార్థనలో ఉంటాను. నిన్న కూడా నేను ప్రార్థనలో ఉన్నాను. 3 గంటల వరకు ప్రార్థనలో ఉన్నాను. చక్కగా ప్రార్థన చేశారు. ఇవాళ కూడా ప్రార్థన చేద్దాం.